ఈ రోజు వరకు భారతదేశంలో ఎటువంటి రెగ్యులేషన్స్ కూడా ఎటువంటి నోటిఫికేషన్ కూడా చేయలేదు. ఒక నదికి ఇంకా దారుణం ఏంటంటే నదికి బఫర్ జోన్ ఉండదు. బఫర్ జోన్ అనేది చెరువులకు ఉంటుంది, నిల్వ ఉన్న నీటికి బఫర్ జోన్ ఉంటుంది. బట్ ఈ గుడి ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పటికి కూడా సోయలేదు. మన సిడబ్ల్యూసీ వాళ్ళు ఒక లేఖ రాశారు, మూసీకి ఫ్లడ్ ప్లేన్స్ ఏమున్నాయంటే ఒకరికొకరు మాట్లాడుకుంటామని నన్ను అడిగారు. ఫ్లడ్ ప్లేన్ అంటే ఏంటి సార్ అని. అంటే వరద వచ్చినప్పుడు ఎంత దూరం అయితే వరద పోతుందో అది ఫ్లడ్ ప్లేన్. అది డిసైడ్ చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారికి నదికి బౌండరీస్ డిసైడ్ చేశారు. ఒక మన తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో భారతదేశంలో కూడా ఏ నదికి బౌండరీస్ లేవు. ఎందుకంటే సాయిల్ ఎరోజన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ నది ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉండాలని ఎక్కడ కూడా ఇప్పటివరకు డిసైడ్ చేయలేదు. అదొక పొరపాటు అది. ఎందుకంటే నదికి కూడా ఫారెస్ట్కి ఉన్నట్టు బౌండరీస్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ఉన్నట్టు రోడ్లకు ఉన్నట్టు బౌండరీస్ ఉండాలి, మన ఇళ్ళకు ఉన్నట్టు ఉండాలి. ఉంటే ఏమైందంటే సాయిల్ ఎరోజన్ కాకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.